ఓకే, ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేస్తాం. స్తోత్రం పరిశుద్ధుడా, గొప్ప దేవుడు నాయన తండ్రి, మహోన్నతుడా, నీకు వేలాది వందనాలు తండ్రి. ఇక్కడ కూర్చొని నాయన ఇంతవరకు నీ గురించి పాడారు, నిన్ను మహిమపరిచారు ప్రభువా. నిజమే నాయన, ప్రతి మనిషి నిన్ను చూసి సంతోషిస్తున్నాడంటే ఆ మనిషిలో నీ గురించి ప్రేమ ఉందని ఆ తండ్రి సహాయపడండి నాయన. ఇక్కడ మేము పాడింది ఒక మనిషి గురించి కాదు, ఒక మనిషిని గొప్ప చేయడానికి కాదు ప్రభువా. ఒకరోజు ఈ భూమిని వదిలి వెళ్ళిపోతాము, అప్పుడు మేమేం ప్రార్థన చేసాము, ఇక్కడ ఎన్ని పాటలు పాడాము, ప్రతిదీ రికార్డెడ్గా ఉంటుంది తండ్రి. ఎవరు తప్పించుకోవడానికి లేదు ప్రభువా. నిజమే నాయన, ఆది అంతం నీవే ఉన్నావు తండ్రి. ప్రభు, నీ నుంచి తప్పించుకోగల మనిషి ఎవరు లేరు ప్రభువా. నిజమే తండ్రి, ఈరోజు మేము దేనికి పనికిరాము తండ్రి, కానీ ఈరోజు ఈ యొక్క వర్తమానంలో మమ్మల్ని తీసుకొచ్చి తండ్రి మాకు నిజమైన నిజాలు చెప్పి, నిజాలు చెప్పటమే కాదు తండ్రి, ఆ నిజాల ప్రకారం, ఆ వాక్య ప్రకారం మేము జీవించాలి ప్రభు. వాక్యం అంటే ఎవరో కాదు, మీరై ఉన్నారు తండ్రి. పరిశుద్ధుడా, సహాయం చేయండి. మాకు ఎంత వాక్యం తెలిసినా అది కేవలం తెలిసింది మాత్రమే ప్రభువా. వాక్యము మాలోకి రావాలి. వాక్యము మాలో ఉన్నప్పుడు మాత్రమే మీరు మమ్మల్ని గుర్తుపడతారు ప్రభువా. లేదంటే తండ్రి మీరెవరో నాకు తెలియదు అంటారు ప్రభు. ఆ రోజు ఆ మాట అంటే తండ్రి, ఈరోజు ఇక్కడ ఆరాధన వ్యర్థమే నాయన. పరిశుద్ధుడా, మేము ఎందుకు ఇక్కడ ఎవరిని గురించి ఆరాధించడానికి వచ్చాము? కేవలము మహోన్నతుడైన దేవుడు, మొదటివాడు కడపటివాడు ఆయన, అది కేవలం మీరై ఉన్నారు ప్రభువా. సహాయం చేయండి తండ్రి. మరి ఇక్కడ ఆరాధన తండ్రి, పాటలు పాడారు చక్కగా, వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. మరి నేను వాక్యంలోకి వెళ్తున్నా, ఇక్కడ నా సొంత తెలివితేటలు కాకుండా తండ్రి, కేవలము నీ మాట బైబిల్లో ఏమై ఉందో అదే నేను చెప్పాలి తండ్రి. ఒకవేళ ఏమైనా తప్పులు చెప్తే క్షమించండి, తప్పులు రాకూడదు తండ్రి. ఇది నైనా ఇక్కడ మేము ఇక్కడ సమయం లేదు ప్రభువా. ఈ టేబుల్ పుల్పిట్ అంటే ప్రభువా, అది మీరు మాట్లాడే టేబుల్ అయి ఉంది ప్రభువా. మీరు మాట్లాడితే ప్రభు నిజం మాట్లాడతారు, నేను మాట్లాడితే నాకు తెలిసింది మాట్లాడతాను ప్రభు. సహాయపడండి తండ్రి. మరి ఎలా చెప్పాలో అది కేవలము మీరు సహాయం చేస్తే తప్ప నాకేమీ తెలీదు. మరి ప్రభు, చిన్న ఒక సాహసాన్ని, కూటమిని జ్ఞాపకం చేసుకొని ఇక్కడ ఎవరైతే వచ్చారో ప్రేమతో వాళ్ళందరినీ దీవించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్. ఓకే, సో ప్రైజ్ లార్డ్ బ్రదర్. సో ఈరోజు నేను తీసుకున్న వర్తమానం పేరు వచ్చేసి హౌ వి రెన్యూ అవర్ స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ అంటే బలమే కదా. హౌ మనము మన బలాన్ని కొత్తగా ఎలా చేసుకుంటాం? హౌ వి రెన్యూ అవర్ స్ట్రెంగ్త్ అంటే కొత్తగా అంటే ఇప్పుడు ఈ బలం వేరు, ఒక మనిషికి నిజమైన సంతోషం వచ్చినప్పుడు ఆ బలం వేరు. ఒక మనిషి సంతోషం సగం బలం యాక్చువల్గా. ఇప్పుడు ఒక పరుపు మీద పడుకున్న వ్యక్తి మామూలుగా ఏదైనా జాబ్ చేస్తున్నాడు అనుకో, నీరసంగా అయిపోయి ఆ బెడ్ మీద ఉంటాడు. ఒకవేళ శాలరీ రాలేదు, ఏ శాలరీ ఇవ్వట్లేదు, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీరసంగా కూర్చుంటాడు. సో ఈ కరోనా వల్ల కంపెనీలు లాస్ అయ్యి సడన్గా ఫోన్లో ఒక మెసేజ్, యువర్ శాలరీ క్రెడిట్ అనగానే ఆ మనిషిలో ఉన్న ప్రతి అవయవం పనిచేస్తుంది వెంటనే. సో వెంటనే ఒక చిన్న మెసేజ్కి యువర్ శాలరీ హ్యాస్ బీన్ క్రెడిటెడ్ ఇన్ యువర్ అకౌంట్ అనగానే ఆ మెసేజ్ చూడి సడన్గా లేస్తాడు, శాలరీ వచ్చింది, ఇంకా ఏదైనా చేసుకోవచ్చు అని. ఇప్పుడు నేను తీసుకున్న టైటిల్ కూడా హౌ వి రెన్యూ అవర్ స్ట్రెంగ్త్. మనము మన బలాన్ని ఎలా క్రొత్తగా చేసుకుంటాం? మనకి బలం ఉంది, ఆ బలాన్ని క్రొత్తగా ఎలా చేసుకుంటాం? ఇప్పుడు నేను మాట్లాడేది వాక్య బలం. ఇప్పుడు నిత్య జీవానికి వెళ్ళాలంటే మనకి బలం కావాలి. ఈ బలం సరిపోదు. ఈ బలం అంటే 30 సంవత్సరాలు మీరు చర్చికి రావచ్చు,
30 సంవత్సరాలు మీకు ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. మీరు బైబుల్ చూడకుండా బైబుల్లో ఏది రాయబడినా ఒక ఫింగర్ ప్రింట్ అంటే ఫింగర్స్ మీద చెప్పొచ్చు బై హార్ట్. అంటే బైబుల్లో నాకైతే కొంచెం తెలియదు కాబట్టి బైబుల్ తీసి బైబుల్ని వెతకాలి. కానీ బైబుల్లో ఉన్నదే బయటకు వస్తుంది. స్కాలర్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఏ వాక్యం ఎక్కడ రాయబడిందో తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కువ పదే 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 చదవటం వల్ల వాళ్ళకి బై హార్ట్ అయిపోతుంది. బాగా ప్రార్థన చేసే వాళ్ళకి కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. పెంతెకోస్తు వాళ్ళని చూడండి, మనం వాళ్ళ ముందు దేనికి పనికిరం. వాళ్ళు చేసే ప్రార్థన ముందు వాళ్ళు గంటలు 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 ప్రార్థన చేస్తారు. అది వాళ్ళ బలమై ఉంది. కానీ ఈ బలము కాకుండా మన బలాన్ని కొత్తగా ఎలా చేసుకుంటాం, హౌ వి రీ అంటే మళ్ళీ బార్న్ అగైన్ అంటే తిరిగి జన్మ. నేను బలం గురించి సో కొంతమంది వాళ్ళ బలాన్ని బట్టి వాళ్ళు మేము దేవుని దగ్గరికి వెళ్తాం, నిత్య జీవంలోకి వెళ్తాము. సో ఈ బలం సరిపోదు. ఈ బలం అంటే బైబిల్ ట్రైనింగ్, బైబిల్ కాలేజ్ నుంచి ఒక సర్టిఫికేట్స్ MTA చేసి తెచ్చుకొని అది నీ బలం. నువ్వు కొన్నాళ్ళు కష్టపడింటే నీకు ఆ ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇచ్చి నీ బలంతో నువ్వు ఒక సంఘం పెడతావు. ఆ యొక్క జ్ఞానంతో నువ్వు వాక్యం చెప్తావు. కానీ ఇక్కడ మన బలాన్ని కొత్తగా చేసుకోవాలంటే మనం వాక్యంలోకి వెళ్దాం. వాక్యం చదువు. యెషయా 40 నేను చదువుతాను. ఒక నిమిషం. నేను చదువుతాను 1 minute. యెషయా 40 అధ్యాయం 31 నేను చదువుతాను. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఓకే, సో ప్రార్థన చేసుకో. స్తోత్రం పరిశుద్ధుడా, గొప్ప దేవుడు నాయన, సహాయం చేయండి తండ్రి. నేను తీసుకున్న వర్తమానం పేరు మనము మన బలాన్ని క్రొత్తగా ఎలా చేసుకోవాలి అనే వర్తమానంలోకి తండ్రి, ఈ వర్తమానం ఎలా బోధించాలో మీరే చెప్పండి ప్రభువా. తండ్రి మీరు సహాయపడితే నేను చేయగలను తండ్రి. ప్రభు మీరు సహాయం చేయండి తండ్రి. మరి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను, ఆమేన్. ఓకే. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదు. ఇప్పుడు మన బలాన్ని ఈ బలము కాకుండా ఇంకా క్రొత్త బలం, ఈ బలం ఉంటే మామూలుగా చర్చిలో మీకు ఒక సాక్ష్యం ఉండొచ్చు, మంచి సాక్ష్యం ఉండొచ్చు, అది ఇక్కడి వరకే. ఈ భూమికి శరీరానికి భూమికి సంబంధించిన ఈ చర్చి కూడా సిమెంటు ఇటుకరాలతో కట్టింది, మనము కూడా మట్టితో వచ్చినాం. సో ఈ సాక్ష్యాలు ఇక్కడ వరకు. సో ఇవన్నీ వదిలి వెళ్ళిపోయి మనం సాక్ష్యం పొందాలంటే మనం నూతన బలం పొందుకోవాలి. సో నూతన బలం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఎక్కువ మెసేజ్ బుక్స్ చదువుతూ వస్తుందా? బుక్స్ చదవటం వల్ల ఇంటలెక్చువల్ని తెలుగులో ఏమో తెలుగు మనం మామూలుగా తెలుసుకుంటాం అంతే. ఓహో ఇలా ఇక్కడ రాయబడింది, ఓహో బ్యాప్టిజం ఇలా తీసుకోవాలి, ఓహో 7 ముద్రలు అనేది బైబిల్లో ఉన్న దాగబడిన మర్మాన్ని దేవుడు ఒక ప్రవక్త ద్వారా బయటికి తీసుకొస్తాడు. సో అది చదవటం వల్ల మనకి బలము రాదు. మనకి బలం ఎలా వస్తుంది అంటే యెహోవా కొరకు ఎదురు చూస్తే బలం వస్తుంది. వెయిటింగ్ ఫర్ ద లార్డ్. ఎప్పుడైతే దేవుని కొరకు మనం ఎదురు చూస్తే క్రొత్త బలం వస్తుంది. ఆ బలం ఎలాంటిదంట తెలుసా? పక్షిరాజు వలె ఉంటుందంట. ఆ పక్షిరాజు బలం వచ్చినప్పుడు మాత్రమే మనము ఇక్కడ ఉండం, ఇంకా పైకి ఎగురుతాం. పైకి అంటే మామూలుగా కాదు, అన్ని పక్షుల కంటే పక్షిరాజు చాలా హైలో ఉంటుంది. సో దాని స్టేటస్, దాని స్టైల్ వేరు. ఇంకా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఒక మనిషి క్రొత్త బలం ఎలా తెచ్చుకుంటాడు? ఎక్కువ బుక్స్ చదవటం వల్ల మనకి తెలుస్తుంది.
దేవుడు కేవలం ఒక్కటి ఆజ్ఞ ఇచ్చాడు. బైబిల్లో యేసు ప్రభు ఒకే ఒక మాట్లాడతాడు. బైబిల్ అంతా చదివితే ఎత్తపడతారని బైబిల్లో దేవుడు ఎక్కడ చెప్పలేదు. బైబిల్ 30 సార్లు, ఇప్పుడు సపోజ్ ఒక బ్రదర్ ఉంటాడు డినామినేషన్లో, ఆయన పేరు చెప్పకూడదు వద్దులే. సో ఆయన ఏమంటాడంటే నేను 30 సార్లు బైబిల్ చదివినా అంటాడు. ఆయన చాలా పెద్ద ప్రసంగికుడు. ఈరోజు 30 సార్లు బైబిల్ చదివినా మీరు నాకేం చెప్తున్నా, వేరే వాళ్ళని మాట్లాడినాడు. 30 సార్లు బైబిల్ చదివినా ఆయన కంటే 31సారి చదివిన ఆయన ఎత్తపడతాడా కదా? సో 30 సార్లు చదివితే మీరు ఇక్కడ కూర్చున్న ప్రజలు వావ్ అంటారు, అమ్మ 30 సార్లు చదివాడా. కానీ దేవుడు అన్నాడు, దేవుడు వావ్ అని ఎప్పుడు అంటాడు తెలుసా? నీ శత్రువుని నువ్వు ప్రేమించేటప్పుడే అంటాడు. దేవుడు ఒక ఆజ్ఞ మాత్రం ఇస్తాడు, ప్రేమ. సో ఒక మనిషి ప్రేమని మాత్రము క్యారీ చేయలేరు. సో ప్రేమ ఒకవేళ ఒక మనిషిలో లేదనుకో, దేవుని ప్రేమ, ఆ మనిషికి నూతన బలం రాదు. నూతన బలం అంటే 1200 వర్తమానాలు చదివితే బలం అస్సలు రాదు. మనం తెలుసుకుంటాం. ఇప్పుడు వర్తమానాలు ఎక్కడి నుంచో రాలేదు, బైబిల్ నుంచే వచ్చింది. బైబిల్లో దాగబడిన మర్మాన్ని ప్రవక్త ద్వారా జస్ట్ ఓపెన్ చేశాడు డోర్. సో ఆ ఓపెన్ అయ్యేసరికి మనకు తెలియని విషయాలు కొంచెం తెలిసేసరికి మనం అది పక్షిరాజు చదివితే ఆహారం అనుకుంటాం. పక్షిరాజు ఆహారము, పక్షిరాజు ఆహారం ఎవరో తెలుసా? వాక్యము, బైబిల్ ప్లస్ మెసేజ్ మొత్తాన్ని తింటేనే. సో తినటం అంటే ఒక మనిషి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవడం, సింపుల్గా. సో ఇప్పుడు మనకి క్రొత్త బలం కావాలి. సో ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎక్కడి నుంచి రాదు. మెసేజ్లు అన్నీ చదివిన బలం రాదు, బైబుల్ అంతా చదివిన బలం రాదు. మీరు గంటలు తలకాయ కిందికి కాలు పైకి చేసి ప్రార్థన చేసిన బలం రాదు. తెల్ల చీర కట్టుకొని నేను పెంతెకోస్తును, నేను మెథడిస్ట్ను, నేను బాప్టిస్ట్ను, రోడ్డు మీద మీరు 10 మందికి సాక్ష్యం చెప్పినా మీకు బలం రాదు. కానీ యెహోవా కొరకు ఎదురు చూచు వారికి మాత్రమే బలం వస్తుంది. సో అలాంటి ప్రజలు చాలా తక్కువగా ఉంటారు. సో మనం ఎవరి కొరకు ఎదురు చూడాలంటే ఇప్పుడు మనకి సమయం లేదు. మనం చాలా ఎంత అంటే ఎండ్ టైం అంటాం, కానీ ఇది ఎండ్ టైం కాదు, ఇది డేంజర్ టైం. యాక్చువల్గా ఎండ్ టైం ఇప్పుడు అయిపోయింది. మనకి దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం చాలా ఇక్కడ చివరిన ఉన్నాం, కానీ మనిషి చివరిన ఉన్నాడో కూడా తెలీదు మనిషికి. ఒకవేళ అదేమవుతుందంటే మనం ఏమనుకుంటున్నామంటే ఒక మనిషి ఎప్పుడు చెక్ చేసుకోడు. ఒక మనిషిని తనని తాను చెక్ ఏదైనా ఒక రోగం వచ్చిందనుకో, ఎవరైనా ఊరికి అన్నారనుకో, పద్దాక ఏంది నువ్వు ఇలాంటి చెకప్ అంటే, ఒక మనిషి అనగానే భయపడి టెస్ట్లకు వెళ్తాడు. ఇప్పుడు మామూలుగా నేను ఏలూరులో ఒక అబ్బాయిని చూసి నేను మామూలుగా కూర్చున్న ఆ ప్లేస్లో, చాలా సన్నగా ఉంటాడు. సన్నగా ఉంటే ఒక ఆమె ఏమనిందంటే సడన్గా నీకు HIV వచ్చిందేమో అని. ఆ రోగం వస్తే ఏంటంటే మనిషి ఏ తిన్నా డైజెస్ట్ అవ్వదు. సో బ్రతకాలంటే ఆ మనిషి మంచి ఫుడ్ తినాలి. అంటే కొంచెం స్ట్రెంగ్త్గా ఉన్న ఫుడ్ తినాలి. జీడిపప్పు, బాదం పప్పు, మంచి రైస్, స్టోర్ బియ్యం తింటే ఆ మనిషి నడవలేడు. ఆ మనిషి నడవలేడు. ఆమె అనేసరికి తనకి డౌట్ వచ్చి పరిగెట్టాడు హాస్పిటల్కి, ఒక మాటకి. ఎందుకంటే చెక్ చేసుకోవాలి ఒకవేళ ఆ రోగం ఉందో లేదని. మరి ఈరోజు మనలో కొత్త బలం ఉందో లేదో అని మనం చెక్ చేసుకోవాలిగా. సో కొత్త బలం అంటే మన స్ట్రెంగ్త్ని రెన్యూ కావాలి. ఇప్పుడు స్ట్రెంగ్త్, బలము, రెన్యూ అంటే ఎట్లా? బలాన్ని చెక్ చేసుకొని ఒకవేళ ఆ బలం సరిపోదనుకో మళ్ళీ బలం తెచ్చుకోవాలి. మళ్ళీ బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుడు నుంచి తప్ప ఎవరి నుంచి రాదు. ఏ ప్రవక్త ద్వారా బలం రాదు, ప్రవక్తలే దేవుడి ద్వారా బలం పొందారు. ప్రవక్తను చూసి బలం తెచ్చుకున్నారనుకో, ప్రవక్తలు ఏమంటారంటే నాకు తెలీదు, నేను వాక్యం చెప్పానంటారు. అందరూ చేతులు ఎత్తారు, కానీ దేవుని చేత బలం పొందు. ఇప్పుడు ఏలియా సారెపతి బీద ఎదవరాల ఇంటికి వెళ్ళినందుకు 3.5 సంవత్సరాలు రొట్టె పిండి వచ్చిందా? ఏలియాతో బలమైన దేవుడు ఉన్నందుకు వచ్చింది.
దేవుడు లేకుండా ఏలియా వెళ్తే ఏలియా ఒకవేళ ఏదైనా చేసి ఉండొచ్చు, ఒక ప్రసంగికుడు అనే పేరు వస్తుంది, కానీ క్రొత్త బలం రాదు. ఈ బలముతో ఇక్కడ బ్రతకొచ్చు. ఈ బలముతో మనిషి తెలియకుండా ఈ బ్రదర్ మంచోడు, ఈ బ్రదర్కి మంచి సాక్ష్యం ఇక్కడే పనిచేస్తుంది. అది ఈ బలముతో ఇక్కడ బ్రతకొచ్చు, 10 మందిలో పరువుగా బ్రతకొచ్చు. రేపు నీ అక్కడ ఏ బలం ఉందో నీకు అర్థమవుతుంది. సో క్రొత్త బలం రావాలంటే కేవలం యెహోవా కొరకు ఎదురు చూచువారు మాత్రమే క్రొత్త బలం పొందుదురు. నేను చదువుతాను. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం, క్రొత్త బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఇప్పుడు పక్షిరాజు రెక్కలు అది కష్టపడి కొట్టాల్సిన అవసరం లేదు. ఆ పక్షిరాజు వింగ్స్లో సెట్టింగ్ ఎలా ఉంటుందంటే జస్ట్ ఇట్ అనగానే వెళ్ళిపోతుంది అది. అంటే ఇప్పుడు ఒక సపోజ్ ఒక కాకి పక్షిరాజులాగా ఎగరాలంటే అది చాలా ప్రయత్నం చేయాలి, వెళ్ళాలి, ఆ రెక్కలు తెచ్చుకొని పెట్టుకోవాలి. ఒకవేళ ఆ మధ్యలో ఆ రెక్కలు ఊడిపోయినాయి అనుకో, సగం దూరం ఎగిరి మళ్ళీ కింద పడుతుంది. ఇప్పుడు ఒక కాకి వచ్చి నేను కూడా పక్షిరాజు వల్ల ఎగరాలి, పక్షిరాజుని చూసి నేను కూడా పక్షిరాజు వల్ల ఎగరాలి, కానీ పక్షిరాజు జస్ట్ పక్షిరాజుని పోల్చి మాట్లాడుతున్నాడు. అక్కడ క్రొత్త బలం వస్తే వాళ్ళు పక్షిరాజు వల్ల ఎగురుతారని. పక్షిరాజుకు ఆల్రెడీ రెక్కలు సెట్ చేయలేదు, అది పుట్టడమే పక్షిరాజుగా పుట్టింది. ఇప్పుడు కాకి పక్షిరాజు వల్ల నేను ఎగరాలి అనుకొని ఒకవేళ పక్షిరాజు రెక్కలు తెచ్చుకొని సెట్టింగ్ చేసుకొని పెట్టుకుంటే కొంచెం పైకి ఎగిరే వరకు పనిచేస్తుంది. ఇట్లా ట్రై చేస్తే ఇంకా కొంచెం ట్రై చేసి ఇంకా, కానీ కొంచెం ఇంకా ఎక్కువ హైట్లోకి వెళ్తే అవి పనిచేయవు, అవి ఊడిపోయినాయి అనుకో మధ్యలో. ఎందుకంటే పెట్టబడిన రెక్కలు ఎప్పుడోసారి ఊడిపోతాయి. ఆ రెక్కలు ఎప్పుడైతే పోతాయో మళ్ళీ కాకి ప్లేస్కి వస్తుంది, అంటే మళ్ళీ కిందికి రావాల్సిందే. పక్షిరాజు రెక్కలు ఉన్నంత వరకు ఎగిరారు. పక్షిరాజు రెక్కలు ఎప్పుడైతే వెళ్ళిపోయినాయో, మధ్యలో ఊడిపోయినాయో, అప్పుడు మళ్ళీ ఈ కాకి రెక్కలతో ఎగరలేదు, మళ్ళీ కిందికి. అదే విధంగా ఇప్పుడు పక్షిరాజు ఎవరి కొరకు ఎదురు చూసింది? యెహోవా కొరకు ఎదురు చూసింది కాబట్టి దానికి నూతన బలం వచ్చింది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు చేస్తాడు. అది దేవుడికి మాత్రమే సాధ్యం. దేవుడు ఒక పాపిని పరిశుద్ధురాలుగా మారుస్తాడు, పరిశుద్ధుల్ని పాపిగా మారుస్తాడు. ఆయన చేయగలడు అది. ఎందుకంటే ప్రవక్తలకి దేవుడు ఏంటో అర్థం కాలేదు. దేవుడు ఎవరికి అర్థం కాడు. ఆయన అర్థం చేసుకోవడానికి ఒకటే ఆయనలో ప్రేమ అర్థమైతే చాలు. ఇప్పుడు మనము మెసేజ్లో పక్షిరాజు రెక్కలు పెట్టుకున్నాం అనుకో, అవి ఒకరోజు ఊడిపోతాయి. ఒకరోజు ఆ పక్షిరాజు రెక్కలు ఊడిపోయినాయి అనుకో, మళ్ళీ మనం మన ప్లేస్కి వస్తాం. సో పక్షిరాజు ఏం చేస్తుంది? అది పక్షిరాజుగా పుట్టింది. దేవుని పిల్లల్లో ప్రేమ ఎప్పుడు ఉంటుంది. సో ఈరోజు మెసేజ్ బిలీవర్స్కి వింగ్స్ ఏం తెలుసా? ప్రేమనే. ఇప్పుడు ఆ ప్రేమ అనేది కొన్నాళ్ళు మెసేజ్లో ఇలా చెప్పాడు, ప్రవక్త ఇలా చెప్పాడు, అలా చెప్పాడు, ఇలా చేయాలన్నా దానికి వాళ్ళకి కష్టం. ఇప్పుడు కాకి రెక్కలు పెట్టుకొని ఎగిరింది, నేను అక్కడికి ఎగరాలి, నేను అంత హైట్లో ఉండాలని ట్రై చేసింది. ఇప్పుడు అదే విధంగా మెసేజ్ చదివి ఇక్కడ ఇలా చేయాలి, ఇక్కడ ఇలా రాయబడింది, అక్కడ అలా రాయబడింది అని కష్టంగా ఫీల్ అవుతున్నారు అనుకో, అది నిజంగా మీకు కాదు మెసేజ్. ఇంకా మెసేజ్ ఒకరోజు మీ నుంచి విడిపోతుంది. విడిపోవటం అంటే రెక్కలు ఊడిపోతాయి. ఎత్తబాటులోకి మీరు వెళ్ళకపోతే ఇదే మెసేజ్ని మీరు తీసుకొని ఇట్లా బయట ఇసిరి పడేస్తారు. ఆ రోజు కూడా ఉంది. ఇదే బైబిల్ని తీసుకొని బయట ఇసిరేస్తాడు. ఎందుకంటే మీరంతా ప్రయత్నం చేసింది ఎత్తబాటు కొరకే. ఒకవేళ ఎత్తబాటు కనుక మిస్ అయిందనుకో, ఎత్తబాటులోకి వెళ్ళాలంటే క్రొత్త బలం కావాలి, న్యూ స్ట్రెంగ్త్ కావాలి. మన బలాన్ని రిన్యూ చేసుకోవాలి. సో మన బలం ఎక్కడ రిన్యూ అవుతుంది? ఏ ఆఫీస్లో? విజయవాడ లేకపోతే రాజమండ్రి లేదా హైదరాబాద్లో. ఎక్కడికి వెళ్తే మన బలం కొత్తగా అవుతుంది? ఎన్నిసార్లు బైబిల్ చదివితే మన బలం కొత్తగా అవుతుంది? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే అవుతుంది? ఒకవేళ పరిశుద్ధాత్మను పొందినట్టు ఎన్నిసార్లు యాక్టింగ్ చేస్తే బలం వస్తుంది? బలం ఏది రాదు. బలం కేవలం దేవుడు ఇవ్వాలి.
దేవుని కొరకు ఎదురు చూసే వారికి బలం వస్తుంది. సో బలము దేవుడి కొరకు ఎదురు చూసే వారికి క్రొత్త బలం. ఓకే, సో ఇంకో ఒకసారి యోబు గ్రంథం తీయమ్మా. సెవెంటీన్ 9 చదవమ్మా ఒకసారి, కొంచెం బిగ్గరగా చదువు. చాలు 17:9 చదువు. ఇంకా ఇంకా కాదు, చాలు అది కాదు. విలాప వాక్యం 3:25. ఆ 3:25 కొంచెం బిగ్గరగా చదువు సచ్. ఏమైంది 25 అయిపోయిందా? తనని అంటే దేవుణ్ణి ఆశ్రయించువారు ధన్యులు. సో దేవుని వెతికితే ఆయన దయ చూపుతాడు. ఇప్పుడు ఆయన దయ చూపాడు అనుకో, మీ బలాన్ని రిన్యూ చేస్తాడు. ఇప్పుడు ఆయన దయ ఎందుకు చూపిస్తున్నాడు అంటే, ఇప్పుడు దేవుని వెతికితే మిమ్మల్ని చూసి ఫస్ట్ మీ మీద జాలి పడతాడు. ఓహో, నన్ను వెతుక్కుంటూ వచ్చారు, వీళ్ళు ఎవరిని వెతకలేదు, నన్ను వెతుక్కుంటూ వచ్చారు కాబట్టి ఆయన ఫస్ట్ మీ మీద జాలి పడతాడు, మీ మీద దయ చూపిస్తాడు. సో దేవుడు దయ చూపించి వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడు. సో దేవుడు దయ చూపించిన తర్వాత మీ బలాన్ని చూస్తాడు. ఒకవేళ ఈ వాక్య బలము ఇక్కడ బలం ఉందనుకో, ఆ బలాన్ని మళ్ళా రిన్యూ చేస్తాడు. ఈ బలాన్ని తీసి ఇంకో క్రొత్త బలం ఇస్తాడు. సో యెహోవా కొరకు ఎదురు చూసి వారికే నూతన బలం వస్తుంది కదా. సో దేవుడు కొరకి మనం వెతికితే మన కొరకి దేవుడు వెతుక్కుంటూ వస్తాడు. అంటే వాక్యంలో ఎలా ఉంటుందంటే, యోహాను సువార్తలో నన్ను మీరు ఏర్పరచుకోనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటాడు. అంటే ఎందుకు అంటాడు ఆ మాట ప్రభు? ఇప్పుడు సారెపతి బీద విధవరాల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, ఒక సహోదరిని ప్రేమించకుండా కూడా నాకు బైబిల్ జ్ఞానం, మెసేజ్ జ్ఞానం అన్నీ ఎక్కడ 7 ముద్రలు అన్నీ చదివేస్తే నేను దేవుని కుమారుడు. అది కాదు అసలు, అది జరగదు కూడా. మరి బైబిల్లో దేవుడు మీరు నన్ను వేరుపరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను ఎందుకు అంటాడు ఆ మాట ప్రభు? సారెపతి బీదరాలింటికి ఏలియాని ఎందుకు పంపించాడు? ఇప్పుడు అక్కడ పిండి వస్తుందో రాదో ఆమెకు తెలీదు. ఏలియా వెళ్ళాడు. ఫస్ట్ ఏలియాకి మాత్రం దేవుడు చెప్పాడు, పలానా ఆమె ఇంటికి వెళ్ళండి, అక్కడ నీకు ఫుడ్ ప్రిపేర్ చేశారని. ఏలియా వస్తున్నాడని ఆమెకు కూడా తెలీదు. ఏలియాకి దేవుడికి మాత్రమే తెలుసు అక్కడికి వెళ్తున్నారని, ఆమెకి ఏం తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒకవేళ ముందే కనుక దేవుడు ఆమెకు చెప్తే, సారెపతి బీదరాలికి, నువ్వు ఏలియాకి అన్నం పెట్టు, తర్వాత నేను నీకు 3.5 సంవత్సరాలు మీ ఇంట్లో తగ్గకుండా నాన్ స్టాప్గా నేను నీకు పిండి నూనె ఇస్తాను అని దేవుడు కనుక డీలింగ్ చేసి ఉంటే, కళ ద్వారా లేదా దర్శనం ద్వారా, లేదు దేవుడు ఆ కాలంలో దేవుడు మాట్లాడే విధానాన్ని బట్టి ఒకవేళ ముందే మాట్లాడితే ఆమె ఆ మాట అనేది కాదు. ఇంతే పిండి ఉంది, ఇంతే నూనె ఉంది, ఇది దీన్ని చచ్చిపోదామని ఆ మాట అనేదే కాదు కదా. మరి ఎందుకు దేవుడు ఆమె ఇంటికి దేవుడు ఆమె ఏలియాని పంపించాడు? ఏలియా అంటే ఇస్ ద గ్రేటెస్ట్ ప్రాఫిట్, చాలా ఇంకా పెద్ద ప్రవక్త ఆయన ఏలియా మాట్లాడితే ఏదైనా వస్తుంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు యోహాను సువార్తలో, మీరు నన్ను ఏర్పరచుకోనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. కానీ దేవుడు
ఏలియాని ఆ ఇంటికి ఎందుకు పంపించాడంటే, ఫస్ట్ ఆ ఇంటికి వెళ్ళగానే ముందు నీళ్ళు ఇచ్చిన తర్వాత కొంచెం అప్పం తీసుకురా అంటే, ఇంతే పిండి ఇంతే నూనె ఉంది, పర్వాలేదు ముందు నాకు తీసుకురా అని అంటే, ఆమె గుణము, ఆమె క్యారెక్టర్ ఎంత మంచిదంటే, వాళ్ళు చచ్చిపోవడానికి సిద్ధమైన ఉన్న పిండి నూనె తెచ్చి ఈయనకు పెట్టింది దేశం. సో ఆమె గుణాన్ని బట్టి దేవుడు ఆమెను ఏమన్నాడంటే, సారెపతి బీద నువ్వు నన్ను ఏర్పరచుకోలేదు, నేను నిన్ను ఏర్పరచుకున్నాననే మాట అక్కడ వర్తిస్తుంది. ఆమెలో ప్రేమ ఉంది కాబట్టి ముందు వాళ్ళు చనిపోవాలని సిద్ధపడిన, వాళ్ళకి తెలుసు రేపు చచ్చిపోతారు, అయినా ముందు ఈయనకి అప్పం ఇచ్చింది. ఈరోజు అలా ఉంటేనే ఆ వాక్యం మనకు వర్తిస్తుంది. చాలా వాక్యము, దేవుని మాటలు ఎంత బాగుంటాయంటే, ఆమె వాళ్ళు చచ్చిపోవాలని సిద్ధపడి కూడా ఉన్న పిండితో ఒక రొట్టె చేసి ఏలియాకు పెట్టింది. ఆమె గుణాన్ని బట్టి దేవుడు అక్కడ అద్భుతం చేశాడు. అక్కడ ఏలియా గొప్ప ప్రసంగికుడు కావాలని అద్భుతాలు చేయలేదు. ఆమె గుణాన్ని బట్టి దేవుడు ఏలియాని పంపించాడు. సో ఏలియా ఒక మాట అన్నాడు, తర్వాత నువ్వు తినని. ఆమె జస్ట్ వెళ్ళింది. తర్వాత మ్యాటర్ బైబిల్లో రాయబడలేదు. కొన్ని అంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ ఒకటే, ఒక మనిషిలో ప్రేమ ఉంటేనే దేవుడు వాళ్ళ ఇంటికి వస్తాడు. సారెపతి బీదరింట్లో ఆమెకి ప్రేమ ఉంది కాబట్టి దేవుడు ఆమె ఇంటికి అంటే ఏలియా వెళ్ళటం అంటే ఏమనుకున్నారు? దేవుడు వెళ్ళటమే స్వయంగా. ఎందుకంటే ఏలియా దేవుడు ఒకటి. ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్పి ఏలియా అక్కడికి వెళ్ళి ఇంకో మాట చెప్తే ఆయన ఏలియా కూడా దేవుని మనిషి కాదు. ఇంకా ఫైనల్ దేవుడు ఏలియాతో ఏ మాట అయితే తీసుకున్నాడో అదే మాట ఆయన అక్కడ చేస్తున్నాడు. అందుకే వాళ్ళిద్దరు ఒకటి. ఈరోజు మనం కూడా వర్తమానంలో బైబిల్ ప్రసంగికులుగా మనం దేవుడు ఏం చెప్తే అది మాత్రం చెప్తేనే మనం దేవుడికి సంబంధించిన వాళ్ళం. ఇంకా మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, నువ్వు ఎంత ఫస్ట్లో మెసేజ్లో ఉన్నా, లాస్ట్ మెసేజ్లో ఉన్నా, అది కాదు. దేవుడు మాత్రమే మొదటివాడు, కడపటివాడు. మనం అంత మధ్యలో ఉన్నాం. సో ఎందుకంటే మనకి కొత్త బలం రావాలి. ఈరోజు ఈ బలం సరిపోదు. ఈ 1200 వర్తమానాలు చదివినంత మాత్రాన ఎత్తబడం, తెలుసుకున్నా ఎత్తబడం, 5 రకాల పరిచర్యలు సంఘంలో చేస్తున్నా ఎత్తబడం. ప్రవక్త అంటాడు చర్చ్ ఆర్డర్లో, 5 రకాల పరిచర్యలు జరగాలంటే మీరు చదివి అది జరిగితేనే దేవుడు ఉంటారు అని అనుకుంటున్నారు. కానీ దేవుడు ప్రేమ ఉంటేనే అక్కడ ఉంటాడు. ఇప్పుడు కొంతమందికి తెలియదు. ఇప్పుడు సపోజ్ పల్లెటూరులో ఒక సంఘం, వాళ్ళు వర్తమానం తెలుసుకొని దేవుని కొరకు ఆశ కలిగి ఉంటారు. వాళ్ళకి ఎవరు తెలియదు, వాళ్ళ సంఘంలో 5 రకాల పరిచయాలు జరగదు. ఇంకా ఆ సంఘం, ఆ మనుషులు ఎత్తబడరా? ప్రవక్త పని అన్ని తీసుకొని మాట్లాడతాడు ఆయన. ప్రవక్త ఎప్పుడు ఒక రూల్స్లో వస్తారు, వాళ్ళు ఆ రూల్ని తప్పిపోరు. ఇప్పుడు మోషే కొండ ఎక్కి 40 దినాలు 10 ఆజ్ఞలు తీసుకొచ్చాడు. 10 కమాండ్మెంట్స్ తీసుకొచ్చి అదే 10 కమాండ్స్ 10 ఆజ్ఞలు 10 మెసేజ్లు పట్టుకొని ఒక స్త్రీని రాయితో కొడుతున్నారు. ఆ స్త్రీ ఆజ్ఞ విరగొట్టింది. మరి మోషే ప్రవక్తగా, ఇప్పుడు ఈ కాలానికి పంపించబడిన ఆయన కూడా ప్రవక్తగా, విలియం మ్యారియన్ బెన్. సో ఆయన 1200 రాశాడు, మోషే 10 మెసేజ్లు రాశాడు అంతే. ఆ కాలంలో 10 ఎక్కువ, ఈ కాలంలో 1200. సో కానీ ఆ కాలంలో ఆమె మెసేజ్ని చేయలేదు. మరి అందరు రాళ్ళు తీసుకొని కొడుతుండే, యేసు ప్రభు మాత్రం మీలో తప్పు చేయని వాడు ఉంటే కొట్టను అంటాడు. ఏ దేవుడైతే ఆజ్ఞ ఇచ్చాడో అదే దేవుడు వచ్చి ఆజ్ఞలు పగలగొడుతున్నాడు. ఎందుకు ఆమె గురించి దేవుడు ఆజ్ఞలు పగలగొట్టాడంటే ఆమెలో ప్రేమ ఉంది. ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు. సో ప్రేమ లేకుండా మనం ఎంత ప్రయత్నం, బ్రదర్ మనమంతా మీటింగ్ జరగ, మనమంతా గ్యాదర్ కావాలి, మనమంతా యూనిటీ కావాలి, మనం ఏదో చేయాలి, మనం ఏం చేయలేం. మన ఊరికే ఈరోజు మాట్లాడితే ఈరోజు మన పనులు ఉంటే వెళ్ళిపోతాం. సో మనం ఏం చేయలేం. మన టాపిక్ అనవసరం. పులిపిట్ పెట్టి దేవుడు ఏమై ఉన్నాడో ప్రజలకు చెప్తే ఆ ప్రజలు ప్రేమ కొరకి ఆశపడతారు. అంటే ప్రేమ అంటే ఎవరో కాదు, యేసు ప్రభువే. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం, ఐదు 6వ వచనం చదువు.
ఏమైనా చాలు. నీతి కొరకి ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు. నీతి అంటే ఎప్పుడు మామూలుగా నీతి అంటే ఏంటి? నీతి అంటే నీతిగా అంటే ఏం మాట్లాడతారు నీతిగా? సపోజ్ అబద్ధం మాట్లాడారు, ఇప్పుడు నిజం అంటే ఏంటి అసలుకి? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి మామూలుగా. ఇప్పుడు నీతి కొరకి ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదరు. అసలు నీతి అంటే ఇప్పుడు 1200 మెసేజ్లు ఉన్నాయి, మీరు మెసేజ్ వింటూ ఉంటారు, సిడీస్ మెసేజ్లో చదువుతూ ఉంటారు. నీతి అనే వర్డ్కి ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ రాలేదా? నీతి అంటే మామూలుగా అసలు నీతి అంటే ఏంటి? ఒక మనిషి నీతిగా ఉంటాడా? కానీ మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 6వ వచనంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వాళ్ళు. నీతి అంటే ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే నీతి మంతుడు ఆయన. ఇప్పుడు ఈ భూమి మీద నీతి మంతుడు ఒక్కడు మాత్రమే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు యేసు ప్రభు కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. అంతేగాని మీరు అబద్ధాలు మాట్లాడకుండా నిజాలు మాట్లాడితే మీరు నీతిమంతులు అవ్వరు. అసలు మీరు నిజాలు ఎప్పుడు మాట్లాడతారు? అసలు టైం వచ్చినప్పుడు వాళ్ళ తరపున మాట్లాడతారు, టైం వచ్చినప్పుడు వీళ్ళ తరపున మాట్లాడతారు. సో ఇదంతా మీ యొక్క ప్లాన్ని బట్టి మాటలు చదువుతాయి. ఇది మీ నీతి, ఇది మీకు మాత్రమే చెల్లుతుంది. సో నీతి అంటే ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. సో యేసు ప్రభు కొరకి ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వాళ్ళు మాత్రమే తృప్తి పరచబడతారు. ఇప్పుడు ఇంకో వాక్యం చదువుదాం మనం. యెషయా 32. యెషయా 32 ఫస్ట్ వచనం చదువు. ఏమైనా ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ పరిపాలన చేయను, అధికారులు న్యాయముని బట్టి ఏలుదురు. ఇక్కడ రాజు అంటే ఎవరు? దేవుడే. రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేస్తాడు. అంటే ఇప్పుడు దేవుడు ఫస్ట్ ఆత్మగా ఉన్నాడు, అదే దేవుడు వాక్యముగా. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం చదివితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు నీతి నేను చదువుతాను, ఒక్క నిమిషం. మీకు క్లియర్గా చెప్పాలంటే మీకు అర్థం కావాలి నేను చెప్పేది, అప్పుడు మీకు కొంచెం ఏదైనా యూజ్ ఉంటుంది. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజపరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. ఓకే, రాజు నీతిని బట్టి మాత్రమే రాజ్య పరిపాలన చేస్తాడంట. ఓకే, సో దేవుడు ఫస్ట్ ఆత్మగా ఉన్నాడు, అదే దేవుడు. యోహాను సువార్తలు చదివితే, ఆది యందు వాక్యము దేవుని యొద్ద, ఆ వాక్యమే దేవుడై ఉండెను, అదే వాక్యము 14వ వచనంలో, ఆ వాక్యమే శరీరధారే మన మధ్య సంపూర్ణంగా ఉండడానికి వచ్చింది అని ఉంటుంది. ఇప్పుడు వాక్యము శరీరం ధరించుకుంది కదా. ఇప్పుడు ఆ శరీరంలో ఉన్న వ్యక్తి మాత్రమే నీతిమంతుడు. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తప్పు చేయలేదు కానీ శిక్ష వేసుకున్నాడు. ఆయన అబద్ధం ఆడలేదు, అసలు ఆయన ఏం అబద్ధం అనే టాపికే కదా, అసలు ఆయన ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. అసలు ఆయన నువ్వు చేసావంటే కూడా ఇలాగే ఉన్నాడు, నువ్వు ఏం చేసావంటే కూడా సైలెంట్గా ఉన్నాడు. మీరు చూసారా, మీరు చేశారా అని ఏం మాట్లాడారు, సైలెంట్గా ఉన్నాడు. ఆయనకు అవసరం లేదు, ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు. సో అదే నీతి, ఆ శరీరంలో నీతి ఉంది. సో ఆయనే యేసు ప్రభు కదా. ఇప్పుడు అదే యేసు ప్రభు ఆయన ఒక గుణ లక్షణాలు కలిగిన మనిషిని మళ్ళీ భూమి మీదకి పంపిస్తాడు. సో నేను లాస్ట్ టైం మీకు చదివించి ఉంటా, మోషే ఒక మాట అంటాడు, ఒకసారి చదువమ్మ సత్యవాక్యం. అది ఏప్రిల్ 11:25.
కాదు, ఐగుప్తు ధనము కంటే చేసారు. చదువు. ఏమైంది? ఇప్పుడు చాలా మోషేలో ప్రేమ ఉంది కాబట్టే నీతిమంతుడు ఆయన మీద పరిపాలన చేశాడు. ఇక్కడ యెషయా గ్రంథంలో ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేస్తాడు. సో మోషే మీద దేవుడి పరిపాలన ఉంది, ఎందుకంటే ఆయనలో ప్రేమ ఉంది. ప్రేమ ఎవరో కాదు, దేవుడే. సో దేవుడు మోషేలో ఉన్నాడు కాబట్టి ఆ మోషే మీద దేవుడు పరిపాలన చేస్తున్నాడు, రాజు. సో ఆ రాజు దేవుడి మీద, మోషే మీద పరిపాలన చేస్తున్నాడు కాబట్టి మోషే మాటలు ఎలా ఉన్నాయంటే, ఐగుప్తు ధనము కంటే దేవుని చేత శ్రమ అనుభవించడం నాకు చాలా మేలు అంటాడు. ఇప్పుడు మోషే ప్రేమతో వెళ్తున్నాడు మినిస్ట్రీకి. సో మోషే చాలా ప్రేమించాడు. ఫస్ట్ మినిస్ట్రీలోకి రావాలంటే, ఒక ప్రీచర్ కావాలంటే, ఒక పాస్టర్ అవ్వాలంటే ముందు దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తేనే వెళ్తావు, అంతేగాని నేను పాస్టర్ని అవ్వాలి, నేను ప్రీచర్ని అవ్వాలి, నాకు దర్శనం వచ్చింది, నాకు ఒక వరం ఉంది, నీ వరాలు నీ యొక్క బెనిఫిట్ కొరకు వాడుకుంటావు. నన్ను దేవుడు పిలిచాడు, ఎక్కడో హోటల్లో ఉంటే దేవుడు ఆ ఊరు వెళ్ళమన్నాడు, ఆ ఊరు వెళ్ళి ఏం చేస్తున్నావు? అసలుకి నువ్వు ఏ ఊరు వెళ్ళినా రాజు నీ మీద రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయనని యెషయా గ్రంథంలో అంటే నీతి అంటే ఎవరే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసు ప్రభు మనలో ఉంటే దేవుడు మన మీద పరిపాలన చేస్తాడు. దేవుడు పరిపాలన చేస్తేనే ఆ మినిస్ట్రీకి అర్థం, లేదంటే ఆ మినిస్ట్రీ దేవుడికి వచ్చింది కాదు, సింపుల్గా. ఇప్పుడు నాకేదో దర్శనం వచ్చింది, ఇర్మియా గ్రంథం చదివి నేను నీకు తోడు, అది ఇర్మియాతో మాట్లాడుతున్నాడు దేవుడు. బైబిల్లో ఏదో ఒక వచనం చదివి నన్ను దేవుడు పిలుచుకుంటే బైబిల్లో ఉన్న ప్రతి అక్షరం నీలో ఉంటుంది. దేవుడు ఒక మనిషిని పిలిస్తే ఆ మనిషిలో డబ్బు ఆశ ఉండదు, స్త్రీ ఆశ ఉండదు, పేరు ప్రఖ్యాతలు ఉండదు. ఇది కన్ఫర్మ్. ఇది లేదంటే ఎంత పెద్ద ప్రీచర్ అయినా దేవుడు మత్తయి సువార్త నువ్వు ఎవడో నాకు తెలియదు అంటాడు. ఒకవేళ అలాంటి వాళ్ళని మనం గనుక చేర్చుకున్నాం అనుకో, మీరెవరో నాకు తెలియదు అంట. ఇప్పుడు లిటరల్గా మనం ఒక జస్ట్ ఫిజికల్ ఎగ్జాంపుల్కి వద్దాం. ఒక మనిషి ఈ సంఘం నుంచి ఆ సంఘంకి వెళ్తే ఈ పాస్టర్ వాళ్ళతో మాట్లాడాడు, అక్కడికి ఎందుకు వెళ్తున్నావు అని, నాకు ఆయన నచ్చడని కదా. ఆ సంఘం యొక్క సభ్యులు ఈ సంఘానికి వస్తే ఆ పాస్టర్ మాట్లాడాడు అంటే ఈ ఇద్దరు సంఘములు మాట్లాడుకోరు. మరి దేవుడు ఎలా మాట్లాడతాడు మీతో? దేవుడు పంపించని ఒక వ్యక్తిని మీరు చేర్చుకుంటే దేవుడు మీతో రేపు ఎలా మీరు నాకు తెలుసు అంటాడు? ఒకవేళ ఏలియాని చేర్చుకుంటే, అవును నేను ఏలియాని పంపించాను, నా దగ్గర ప్రూఫ్ ఉంది, నా దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయి, హెవెన్ రికార్డెడ్ అయింది ఏలియా గురించి. ఏలియా అక్కడ సర్టిఫికేట్ పొందుకొని భూమి మీదకి దిగాడు. మోషే దేవుని దగ్గర సర్టిఫై అయి భూమి మీదకి వచ్చాడు. అలాంటి వ్యక్తులు మినిస్ట్రీలో ఉన్నప్పుడు మాత్రమే రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేస్తాడు. అంటే మన సంఘంలో నీతి ఉందనుకో, దేవుడు మన సంఘం మీద రాజ్య పరిపాలన చేస్తాడు. ఒకవేళ లేదనుకో దేవుడు చేయడు, ఫినిష్. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మీ చుట్టాలు ఉన్నారనుకో, అది మీ ఇష్టం అది. ఎందుకంటే దేవుడు వాక్యాన్ని బట్టి మాట్లాడతాడు. దేవుడు ఎక్కడుంటాడంటే ఆయన వాక్యంలో ఉంటాడు. భూమి ఆకాశం గతించిన ఆయన ఆ వాక్యము గతించదు. ఆయన వాక్యాన్ని ఆయన కింద పడేయడు. ఆయన ఏదైతే మాట్లాడతాడో అది చేయడానికే ఉన్నాడు. ఇప్పుడు ఎంత ప్రాబ్లంలో ఉంటామో చూడండి మనం. ఒకవేళ ఆ పర్సన్ దేవుని తరపున కాకుండా చాలా మంది మాట్లాడతారు. ఈరోజు ఇంటర్నెట్లో పెద్ద పెద్ద యుఎస్లో ప్రీచర్స్ ఒక్కొక్కరు మాట్లాడితే చాలామంది ఇప్పుడు యెహోవా సాక్షులు ఉన్నారు. వాళ్ళు ఒక మనిషిని నరకము లేదని క్రియేట్ చేస్తారు. వాళ్ళు చెప్పే విధానం అసలు వాళ్ళు అంటారు నరకమే లేదంటారు. దేవుడు ఒక మనిషిని ఇంతగా అందంగా తయారు చేసి నరకంలో ఎందుకు వేస్తాడు, మీ భ్రమ అంటారు వాళ్ళు. ఈజీగా వాళ్ళు ట్రాప్ చేయగలుగుతారు. అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు పంపించని ఒక వ్యక్తి ద్వారా వాళ్ళు ఆ జ్ఞానం పొందుకున్నారు.
రాజు వాళ్ళ మీద రాజ్యపరిపాలన చేయడు. ఒకవేళ రాజు రాజ్యపరిపాలన చేస్తే నరకం ఉంది అని వాళ్ళకి తెలుస్తుంది. ఒకవేళ నరకం ఉందని తెలిసినా ఒకరు భయపడరు. సో నేనేమంటున్నానంటే ఒక సబ్జెక్ట్ కోసం, ఎందుకంటే ఎవరో ఒక మనిషి ఆ బోధని రేజ్ చేశాడు, ఆ బోధ ప్రజల్లోకి వచ్చింది. వాళ్ళు నరకంలో ఎందుకు నరకం ఉండదు? నీళ్ళు చూసావు కాబట్టి. ఇప్పుడు మనకి 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయి: చూపు, వినటం, స్మెల్, స్పర్శ, టేస్ట్. ఈ 5 జ్ఞానేంద్రియాల బట్టి భూమి మీద ఏమేమి ఉన్నాయో నువ్వు కనుక్కుంటావు. ఒకవేళ కళ్ళు లేవనుకో, నీళ్ళు ఎలా ఉంటాయో తెలియదు. నీకు చిన్నప్పటి నుంచి గుడ్డి అంటే కళ్ళు లేవనుకో, నీళ్ళు ఎలా ఉంటాయో కూడా తెలియదు. నీళ్ళు ఇలా ఉంటాయి, కానీ నీళ్ళని ఒక మనిషి ఎక్స్ప్లెయిన్ చేయలేడు పలానా కలర్లో ఉంటాయని. సో ఆ మనిషికి అర్థం కాదు వాటర్ ఎలా ఉంటాయో. సో ఆ మనిషి టీ చేసేటప్పుడు ఏదైనా పోయచ్చు టీలో, పాలు అని వాళ్ళకి డిఫరెంట్ తెలీదు తేడా. సో ఒకవేళ ఇప్పుడు ఒక మనిషిని గుర్తుపట్టాలంటే కళ్ళు ఉంటేనే పలానా ఆమె మా మమ్మీ, మా డాడీ, మా అమ్మ, మా అమ్మ అని గుర్తుపడతారు. ఒకవేళ చిన్నప్పటి నుంచి గుడ్డామనుకో, అసలు వాళ్ళ అమ్మ ఎలా ఉంటుందో తెలీదు. వాళ్ళ అమ్మ వాయిస్ని బట్టి గుర్తుపడుతుంది, మాటని బట్టి. ఒకవేళ చెవులు కూడా లేవనుకో, వినే సెన్స్ కూడా లేదనుకో, ఇంకా కష్టం. అంటే ఒక మనిషిని టచ్ చేసి పట్టుకొని ఎవరు చెప్పలేరు. చెప్తారా? అలాంటి వాళ్ళు ఉన్నారా? ఒక మనిషిని గుర్తుపట్టాలంటే చూపు, వినికిడి ఉండాలా. ఈ 2 ఉంటేనే ఒక మనిషిని గుర్తుపడతారు. మళ్ళీ నరకం లేదని వాళ్ళు ఎలా చెప్తున్నారు? అలాంటి బోధలు ఇక్కడ పంచే. నువ్వు నరకం ఉందని తెలియాలంటే నీకు 6 జ్ఞానేంద్రియం కావాలి. సో 6 సెన్స్ ఉండాలి. 6 సెన్స్ అంటే విచ్ ఈజ్ ఇన్విజిబుల్, ఏదైతే కనపడదో దాన్ని నమ్మటమే 6 జ్ఞానేంద్రియం. మరి యేసు ప్రభువు కల్వరి శిలువలో చనిపోయడం మీరు ఎవరైనా చూసారా? అసలు మీకు తెలుసా? యేసు ప్రభుని ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారు, అసలు అక్కడ సీన్ ఏంటి అని మీకు ఏం తెలియదు. కనీసం కలనన్న దర్శనం వచ్చింది ఎవరికన్నా? అక్కడ జరిగే సీను, కల్వరి కొండ మీద ఆయన ఎలా ఎక్కాడు, అసలు అక్కడ ఏ రాయి తట్టుకొని కింద పడ్డాడు. కానీ దేవుడు ప్రవక్త ద్వారా ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడో చెప్తాడు. అందుకే ఆ విజన్ చూసి ఆ ప్రవక్తలు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు దేవుని చూశారు. ఫస్ట్ దేవుని చూస్తేనే కదా వాళ్ళు ప్రకటిస్తారు. మోషే దేవుని చూశాడు కాబట్టి ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజల చేత శ్రమ అనుభవించుట నాకు చాలా బెటర్ అనుకుంటాడు. ఎందుకంటే దేవుడు ఐగుప్తు ధనము కంటే ఎక్కువ ఇస్తాడని మోషేకి తెలుసు. మోషేకి ఎందుకు తెలీదు? ఎందుకంటే ఆయన ఇంకా దేవుడినే చూశాడు. ఈజ్ ఎటర్నల్. దేవుడు అంటే ఇంకా ఫైనల్, ఇంకెవరు దేవుడు తర్వాత ఎవరు లేరు. దేవుడు ఫైనల్, ఎందుకంటే ఆయన్నే మొదటివాడు, ఆయన్నే కడపటివాడు. సో మోషే దేవుని చూశాడు కాబట్టి ఐగుప్తు ధనం ఆయనకి చిన్నగా కనపడింది. దేవుడు అంతకంటే గొప్పగా ఇస్తాడు. ఈరోజు మీరు యెహోవా కొరకు ఎదురు చూస్తే ఈ బలము కంటే కొత్త బలం ఇస్తాడు. ఆ బలం ఏంటంటే ఆ బలం ద్వారా మీరు పైకి ఎగురుతారు. మీకు తెలిసిపోతుంది ఇంకా మేము ఇక్కడ మనుషులం కాదని. ఎప్పుడైతే మీలో ప్రేమ వస్తుందో అదే కొత్త బలం. ఇప్పుడు కొత్త బలం అంటే ఏం లేదు, ఒక శత్రువుని కూడా ఒక మనిషి ప్రేమించాలి. కానీ అక్కడ ఫెయిల్ అవుతున్నారంటే వాళ్ళు ఈ బలాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ బలాన్ని వాళ్ళు వద్దంటున్నారు, అంటే డైరెక్ట్గా క్రీస్తుని వద్దంటున్నారు. ప్రవక్త ఒక వర్తమానం చెప్తాడు, ఎవరిని కండెమ్ చేయొద్దు, నో మ్యాటర్, వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, పాపి అయినా పర్వాలేదు, ఎవరైనా మీరు జస్ట్ ప్రేమించండి అంటాడు. ఎందుకంటే దేవుడు ప్రేమై ఉన్నాడు. ఇప్పుడు దేవుడికి మాత్రమే అధికారం ఉంది వాక్యం మీద పెత్తనం చేయడానికి. ప్రవక్తలకు ఇచ్చాడు, కానీ మళ్ళీ ఆ స్త్రీని రాయితో కొట్టేటప్పుడు ప్రవక్త మోషే, ఒకవేళ ఆ స్త్రీని రాయితో కొట్టేటప్పుడు అక్కడ మోషే కనుక ఎదురొచ్చింటే, మోషే మీరే రాశారు కదా ఇవి, మరి ఏం చేయనంటే కొట్టండి అంటాడు. అసలు నాకు తెలియదు అంటాడు. మోషే అక్కడ రాలేదు కాబట్టి దేవుడు వచ్చాడు, కాబట్టి దేవుడు ఆజ్ఞని మార్చగలిగే శక్తివంతుడు. మోషే మార్చలేడు.
మోషే ఆజ్ఞని 10 ఆజ్ఞలు, మరి నాకు దేవుడు అక్కడికి వెళ్ళాను, అక్కడికి నేను కష్టపడ్డాను, 40 రోజులు ఏం తినలేదు, మరి నాకేం తెలుసు అంటాడు. కానీ అక్కడ వచ్చేది ఎవరో తెలుసా? సృష్టికర్త యెహోవా. ఆమె చూడు, సారెపతి బీదలు లాంటికి దేవుడు ఏలియాని పంపించాడు. ఈమె దగ్గరికి ఏ దేవుడైతే ఏలియాని పంపించాడో అదే దేవుడు ఈమెకి ఎదురొస్తున్నాడు. ఎందుకంటే అక్కడ ప్రేమ ఉంది, ఇక్కడ ప్రేమ ఉంది. సో ఈమెలో ప్రేమ ఉంది కాబట్టి అక్కడ దేవుడు ఆమెని కాపాడడానికి వస్తాడు. సో మనలో ప్రేమ ఉంటే మనం దేవుడి వాక్యాన్ని మొత్తం బైబిల్ చదివేసినట్టే. మనలో ఓన్లీ కావాల్సింది ఒక ప్రేమ మాత్రమే. ఇప్పుడు ఒక విషయం, కీర్తన గ్రంథం 73వ అధ్యాయం. హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఆమేన్. 26 చదివారా? నా శరీరము నా హృదయము ఓకే క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. సో హృదయమునకు, ఒక నిమిషం, ఇంగ్లీష్లో ఆ మాట ఉంటుందిగా, మై గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని. ఒక్క నిమిషం. (73:26) నేను చదువుతాను, అది నాకు కొంచెం అర్థం అవుతుంది. My flesh and my heart faileth, but God is the strength of my heart. నా శరీరము నా హృదయం పడిపోయినను దేవుడు నా బలం అంటున్నాడు కదా. నా శరీరము నా హృదయము, నేను చదువు, మై ఫ్లెష్ అండ్ మై హార్ట్ ఫెయిలెత్, బట్ గాడ్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై హార్ట్. అంటే ఇక్కడ హృదయం పడిపోవటం కాదు, మై ఫ్లెష్ అండ్ మై హార్ట్ ఫెయిలెత్ బట్ గాడ్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై హార్ట్. హృదయం పడిపోయినను అదే హృదయానికి దేవుడు బలమై ఉన్నాడు. అంటే ఇక్కడ జ్ఞానంతో, ఇక్కడ శరీరంతో, ఇక్కడ బలము, ఇక్కడ ఏదో చదివి మనం ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది, మనకు అది తెలుసు ఇది తెలుసు అని ఆ బలము పనికి రాదు. సో దావీదు కూడా అదే అంటున్నాడు, ఒకవేళ నా హృదయము నా శరీరము పడిపోయినను అదే హృదయానికి దేవుడు నా బలమై ఉన్నాడని అంటున్నాడు. ఎందుకంటే దావీదు తన హృదయాన్ని, తన బలాన్ని కొత్తగా చేసుకున్నాడు. ఆ బలం సరిపోదు, ఆయనే అంటున్నాడు, అది పడిపోయినను మళ్ళీ అదే హృదయానికి దేవుడు నాకు బలమై ఉన్నాడు అంటున్నాడు. అంటే అది ఎత్తబడే విశ్వాసం. శరీరం పడిపోవడం అంటే చచ్చిపోవడమేగా దాని మీనింగ్. సో హృదయం ఫెయిల్ అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అంటారుగా. సో అక్కడ మాట్లాడింది అంటే పునరుద్ధరణ గురించి మాట్లాడుతున్నాడు. సో దేవుడు ఆయన బలం అయితేనే చనిపోయిన మనిషి మళ్ళీ తిరిగి థియోఫనీలోకి వెళ్తాడు. ఎత్తబాటులోకి వెళ్ళాలంటే ఈ శరీరంలో వెళ్ళరు, ఇంకో బాడీ కావాలి. ఆ బాడీ ఎప్పుడు వస్తుంది? అసలుకి ఇన్ని మెసేజ్ల్లో ఏది చెప్తున్నాడో ఏమో కానీ ఒక మనిషి అస్సలు ప్రేమించుకోరు. మనిషి వెనుక ఏదో మాట్లాడతారు, మనిషి ఉన్నప్పుడు మాట్లాడరు. మీరు అలా మాట్లాడుకుంటూ ఇక్కడ హృదయం అలా తయారైంది అనుకో, మీరు చనిపోయినప్పుడు థియోఫనీ మిమ్మల్ని తీసుకోదు. అసలు వీళ్ళు వాక్యమే లేదు, వీళ్ళని ఎలా తీసుకోవాలి? మీరు ఎత్తబడాలంటే థియోఫనీలోకి వెళ్తేనే అది మాత్రమే లేస్తుంది. మరి ఈ శరీరంతో ఎత్తబడతారు ఎవరన్నా? ఒకవేళ అనుకుంటున్నారేమో సడన్గా అప్పుడు శరీరాలు మారుతాయి. శరీరాలు మారవు, శరీరం తయారైంది ఒకటి, ఆ శరీరంలోకి మీరు వెళ్ళాలి. ఈ గుణ లక్షణాలు తీసుకొని అందులోకి వెళ్ళాలి. ఆ శరీరంలో వయసు ఉండదు, చావు ఉండదు, తలనొప్పి ఉండదు, వాళ్ళని మీద వీళ్ళ మీద అవన్నీ ఉండవు. అది డిఫరెంట్ బాడీ.
సో ఆ బాడీలోకి వెళ్ళాలంటే ఆ బాడీకి తగ్గట్టు గుణం ఇక్కడ తయారవ్వాలి బాడీలో. లేదంటే అది తీసుకోదు. దానికి దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు. ఎవరిలో అయితే ప్రేమ ఉంటుందో వాళ్ళనే నువ్వు తీసుకో అని. ఇప్పుడు థియోఫెనీకి మళ్ళీ దేవుడు వచ్చి ఈ మనిషిని తీసుకో అని చెప్పడం, థియోఫెనీకి ఆల్రెడీ దేవుడు చెప్పి తయారు చేసి వదిలేశాడు. సో ఒకవేళ మనం వర్తమానం చదివి అది ఇది చేసి ప్రేమ లేకుండా మనం చచ్చిపోయామనుకో, ఆ థియోఫెనీ తీసుకోదు. ఒకవేళ థియోఫెనీ దేవుడు అడిగాడు అంటే ఎందుకు తీసుకోలేదంటే అందులో ప్రేమ లేదు. నేను ఎట్లా తీసుకోవాలి అంటే అట్లా జరగదు అనుకుంటున్నారు చాలామంది. ఒకసారి అందుకే వాక్యం ఎప్పుడు ఏం చెప్తుందంటే, ఇది బైబిల్ అంటే బైబిల్ కాదు, యేసు ప్రభుని మీ చేతిలోకి తీసుకున్నారు, ఏం చేస్తారో మీ ఇష్టం. ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రభు ఒకరోజు ఇప్పుడు బైబిల్ క్లియర్గా ఏం చెప్తుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడైను, అదే వాక్యం శరీరధారి అయింది. ఇప్పుడు ఇదేంటి వాక్యమే కదా, మళ్ళీ ఆ వాక్యం ఏమైంది, కొట్టబడింది, మనుషులు ఇష్టం వచ్చినట్టు కొట్టారు, అబద్ధం లేకుండా అబద్ధం వేశారు, దొంగ అన్నారు. మళ్ళీ ఆ వాక్యము చనిపోలేదు, మన గురించి రక్తం చిందించింది. ఎవరిలో అయితే ప్రేమ ఉంటుందో ఆ రక్తం వాళ్ళ మీద మాత్రమే అప్లై అవుతుంది. అప్పుడు వాళ్ళ పాపాలు కడగబడుతాయి. చాలా ప్రాసెస్ ఉంటుంది. ఒక మనిషి రక్షించబడాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ప్రత్యక్షత ప్రవక్తకు వచ్చింది, మనకి ఏమి రాలేదు. నిజంగా చెప్తున్నా నేను. మనం ఓన్లీ ఓపెన్ చేసిన బుక్కుని చదివి మనం పక్షిరాజు అనుకుంటున్నాం, భ్రమపడుతున్నాం. ఇంటలెక్చువల్ ఫెయిత్ ఏంటంటే తెలుసా, వాళ్ళకి క్రైస్తవులాగా నటిస్తారంట. అసలుకి 10 మంది ముందు ఆయన చాలా బాగా మెసేజ్ చెప్తున్నాడని, ఈయనలాగా ఎవరు చెప్పరు, ఈయన ఎక్కడివి ఏవి చెప్పినా ఒక మనిషిలో ప్రేమ వచ్చే వర్తమానం మీరు ప్రీచ్ చేయలేదనుకో, మీరు ఆ మనిషికి ఎంత నేర్పించినా వేస్ట్. సో ఇప్పుడు ఒక భార్య భర్తలు విడిపోయి ఉంటారు. వాళ్ళు ఎందుకు విడిపోతారు? భార్యాభర్తలు ఎందుకు విడిపోతారు? బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు జతపరిచిన వారిని నరుడు వేరు చేయకూడదు. ఒక భార్యాభర్తలు విడిపోతున్నారంటే వాళ్ళది ఒక్కటే ఏంటంటే ప్రేమ లేదు. ఫైనల్. ఒకవేళ ఆ భార్య మీద భర్తకి ప్రేమ ఉందనుకో, ఆమె ఏ చిన్న తప్పు చేసినా క్షమిస్తాడు. భార్యకి భర్త మీద నిజంగా ప్రేమ ఉంటే ఆయన ఏ చిన్న తప్పు చేసినా క్షమిస్తుంది. సో ఆ ప్రేమ వాళ్ళిద్దరిని కలుపుతుంది. అక్కడ వాళ్ళు కలుసుకోవట్లేదు, వాళ్ళ ఇద్దరి మధ్యన దేవుడు ఉన్నందుకు దేవుడు కలుపుతున్నాడు. సో ప్రేమ. సో కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మరి ప్రేమ లేకుండా దేవుని ఎలా అతుక్కుంటారు? ఇది ఇంపాసిబుల్. ఇప్పుడు కొంతమంది ప్రేమ లేకపోయినా పేరెంట్స్కి పరువు పోతుందని అంటూ ఉంటున్నారు. అది అక్కడ అసలుకి దేవుడు అవసరం లేదు, దేవుడికి పరువేం పోదు. ఇప్పుడు యేసు ప్రభు అమ్మో నా పరువు పోతుంది వీళ్ళతో అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు కొంతమంది మ్యారేజ్ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటారు. సో పేరెంట్స్ పరువు పోతుంది, వాళ్ళ గురించి నేను ఇతని దగ్గర ఉంటున్నానని వాళ్ళు. కానీ నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటారు హ్యాపీగా. ఆ ప్రేమ లేకపోవటం వల్లనే వాళ్ళు విడిపోతున్నారు. అదేవిధంగా మనలో ప్రేమ లేకపోవటం వల్లే మనం దేవుడి నుంచి విడిపోతున్నాం. సో ప్రేమ లేకపోతే దేవుని కలుసుకోవటం ఇంపాసిబుల్. సో ప్రేమ ఉంటేనే దేవునికి మనం హత్తుకుంటాం. ఒకసారి సామెతలు ఇప్పుడు ఇక్కడ మనలో ప్రేమ ఉందో లేదో మనం చెక్ చేసుకోవాలి. మనం ఒక ఆరాధనకి ఒక మందిరానికి వస్తున్నామంటే మనం ఎలా ఉన్నామో ఓన్లీ చెక్ చేసుకోవడానికే. నిజంగా లేకపోతే మనల్ని మనం మోసపరుచుకుంటాం ఈజీగా. 27వ అధ్యాయం 19వ వచనం చదువు. ఆమేన్. మనసుకు మరి ఒక మనసు కనబడు. రైట్. ఏమేమి ఒక్క నిమిషం.
లాస్ట్ వచ్చిన చదివి ముగించేస్తాను. 27:19 కదా. నీటిలో ముఖము కనబడినట్లు ఒకని మనసునకు మరొకని మనసు కనబడును. ఇప్పుడు మనం వాటర్లోకి వెళ్ళామంటే వాటర్లో మనం ఫేస్ పెట్టామనుకో మన మొహం మనకే కనపడుతుంది. ఇది బైబిల్లో రాయబడిన మాట. ఒకవేళ మెసేజ్లో లేకపోవచ్చు కానీ బైబిల్లో ఉంది. ఇప్పుడు మనకి ఇది కనపడట్లేదు. ఈ వాక్యం ప్రవక్త ఏమంటాడంటే బైబిల్ పైన పెట్టండి, నా మెసేజ్ బైబిల్ కింద పెట్టండి అన్నాడు. అంటే చాలా ప్రాబ్లం. అంటే ఇది బైబిల్ ఉన్న మాటని మనం చేయలేదంటే మనలో దేవుడు ఇంకా మనకి దేవుడికి అసలు సంబంధమే లేదు. నీటిలో ముఖము కనబడినట్లు ఒకని మనసునకు మరి ఒకని మనసు కనపడును. అంటే ఇప్పుడు ఒక బ్రదర్ మనసు ఇంకో బ్రదర్కి అర్థమైపోతుంది కానీ చెప్పరు. ఒకవేళ సరే ఇప్పుడు ఎంత ఈ సంఘం ఆ సంఘం ఎంత కొట్టుకున్నా ఇప్పుడు ఆ సంఘం వాళ్ళని వీళ్ళు ఒప్పుకోరు, ఈ సంఘం వాళ్ళని వాళ్ళు ఒప్పుకోరు. ఒకవేళ ఆ సంఘంలో ఎవరిలో ప్రేమ ఉందనుకో వాళ్ళు ఈ సంఘాన్ని కూడా ప్రేమిస్తారు. ఒక వ్యక్తికి ఇప్పుడు 100 మంది ఉన్నారనుకో చర్చిలో, అందులో ఒకరిలో ప్రేమ ఉందనుకో ఈ సంఘం వాళ్ళతో కూడా మాట్లాడతారు. ఈ సంఘంలో ఎవరికైనా ఒకరికి ప్రేమ ఉందనుకో ఆ సంఘం వాళ్ళు వచ్చినప్పుడు టీ మంచినీళ్ళు ఇచ్చి పంపిస్తారు. ప్రేమ ఉంది కాబట్టి అలా చేస్తారు. ఒకవేళ కొంతమంది ఉంటారా, ఆ పాస్టర్ అంటాడు మీరు వీళ్ళతో ఎందుకు మాట్లాడతారు, ఒకవేళ ఆయన చూశాడు అనుకో ఆయన ఒప్పుకోడని వాళ్ళు ప్రేమ కూడా చెప్పరు కదా. ఇప్పుడు మీ ఇద్దరు నిలబడితే ఎదురుగా ఆమె మనసు ఏంటో మీకు తెలుసు, మీ మనసు ఏంటో తెలుస్తుందిగా ఈజీగా. అంటే మనం వాటర్లోకి వెళ్ళి మన మొహం మనం చూసుకున్నట్టు. ఇప్పుడు నా గురించి మీకు తెలుసు కాబట్టి నేను తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను ఏదైనా చెప్పుకోవచ్చు. నా 1200 వర్తమానాలు అన్ని చదివా, నేను ఇలా ఉన్నా, నేను 5 గంటలు ప్రార్థన చేశాను. ఒకవేళ నేను ఇక్కడ చిన్న తప్పు చేసి అక్కడికి వెళ్ళాను అనుకో, ఒకవేళ మీరు అక్కడ ప్రత్యక్షమైనారు అనుకో మీకు నా గురించి తెలుసు. ఓకే, ఇప్పుడు ఆ ఇద్దరు సంఘాల మధ్య యేసు ప్రభుని మనం పెట్టామనుకో యేసు ప్రభు మనసు అందరికీ తెలుసు. ఇప్పుడు ఒకవేళ ఈ సంఘం వాళ్ళు ప్రభుని ఇష్టపడి ఆ సంఘం వాళ్ళు తిట్టలేరు. అమ్మో ఆయన దేవుడు, ఆయన నీతిమంతుడు, ఆయన మంచి గుణము గల దేవుడు అని 2 సంఘాలు సాక్ష్యం చెప్తాయి. శత్రువు కూడా దేవుణ్ణి ఒప్పుకుంటారు. అదేవిధంగా శత్రువుని దేవుడు ఎందుకు ప్రేమించమంటున్నాడంటే ఈ మాట కొరకే. ఇప్పుడు మీరు దయ్యము కూడా మీలో ప్రేమ ఉందని తెలుసుకోవాలి. ఇప్పుడు నిజంగా చాలా మంది అది చాలా ఈజీ అనుకున్నారు. ఇప్పుడు యేసు ప్రభుని 2 సంఘాల మధ్య పెట్టారనుకో 2 సంఘాల్లో దయ్యాలే ఉంటాయి. వాళ్ళిద్దరు ఎందుకు ప్రేమిస్తున్నారంటే ఆయనలో దయ్యమే కనిపెట్టలేకపోయింది, ఆయనలో ప్రేమ లేదని. నీతిమంతుడు ఆయన ఒక్కడు మాత్రమే రుజువు చేయబడింది. సో అదే గుణలక్షణాలు మనలోకి రావాలంటే మనము నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. నీతి అంటే ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని మనం వెంబడిస్తామో ఆయన కొరకు ఆకలి దప్పులు ఉంటే ఆయన మన ఇంటికి వస్తాడు. మన ఇల్లు అంటే మన దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు మనలో నీతి ఉంటుంది. నీతి అంటే వేరే సంఘం క్రమంగా 2 పాటలు పాడి 45 నిమిషాలు ప్రీచ్ చేయటం, ఎక్కువ ముద్రలు చెప్పటం నీతి కాదు. యేసు ప్రభు ఉండటమే నీతి. సో వాళ్ళు నీతి కొరకే ఆకలి దప్పులు. ఇప్పుడు ప్రభు ఎవరిని క్షమిస్తాడో అది ఆయనకు తెలుసు, మన చేతిలో లేదు. దేవుడు తాగుబోతులను తీసుకెళ్ళొచ్చు, వ్యభిచారులను తీసుకెళ్ళొచ్చు, అసలు దొంగల్ని ఆయన ఆ ఎత్తుబాటుకు తీసుకెళ్ళొచ్చు. అది ఎత్తుబాటు మన చేతిలో లేదు. మనం ఎంత ఊహించుకొని ఎన్ని పాటలు వాడినా ఇక్కడే ఉంటాం. అది జస్ట్ ఊహలో ఉండకూడదు. నిజంగా మీ మొహం వెళ్ళి అద్దంలో చూసుకోండి, మీరు ఎలా ఉంటే అలా కనపడతారు. అదేవిధంగా మీ మొహం వెళ్ళి బైబిల్లో చూసుకోండి, మీరు ఎలా ఉంటుందో చెప్తుంది బైబిల్. సో మనం బైబిల్ దగ్గరికి రావాలి. ఇప్పుడు నేను కొంతమందిని చూస్తుంటాను, కొంతమంది కొన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు సపోజ్ నాకు తెలియదు అంటే ఇప్పుడు సిఏ చదవాలనుకో వాళ్ళు ఎవరితో మాట్లాడరు. సిఏ చార్టెడ్ అకౌంట్ వాళ్ళకి మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది,
ఎవరితో మాట్లాడరు వాళ్ళ దగ్గర ఫోన్లో ఓన్లీ చార్టెడ్ అకౌంట్ సంబంధించిన మ్యాథమెటిక్గా ఉంటుంది, కానీ గేమ్స్ ఆడరు, ఎవరితో మాట్లాడరు. ఏదో ఒక 20-30 మినిట్స్ మాట్లాడతారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి బుక్స్ చదవరు. ఎందుకంటే అందులో ర్యాంక్ కొట్టాలి. మరి మీరు దేవునితో ర్యాంక్ కొట్టాలంటే మీరు ఎప్పుడు బైబిల్ దగ్గరకు వచ్చి మీ మొహాలు చూసుకోవాలి. ఇందులో వాళ్ళు అంత పర్టికులర్గా చదివి ర్యాంక్ తెచ్చుకుంటేనే అందులో జాబ్ వస్తుంది చార్టెడ్ అకౌంట్లో. సో ఒక చదివితేనే అంటే వాళ్ళకి అర్థమైపోయింది అక్కడ కాంపిటీషన్. మరి యేసు ప్రభుతో ఉండాలంటే పరలోకంలో కాంపిటీషన్ అర్థం కావట్లేదా జనాలకి? మిమ్మల్ని అక్కడ దేవుడు ఒప్పుకోవాలిగా. ఇక్కడెక్కడే ఉండొచ్చు మీరు. మనిషి ఏడుపునప్పుడు నమ్మకండి, అబద్ధం. ఒక మనిషి ఎందుకు ఏడుస్తాడో ఆయనకే తెలుసు. కొంతమంది అన్నం లేదని ఏడుస్తారు. ఇప్పుడు రోడ్డు మీద బీదోళ్ళు ఏడవరు పాపం. పులిపెట్టి మీదకి వచ్చి ఒక మనిషి ఏడుస్తున్నాడంటే దేవుని ప్రేమ గురించి ఏడిస్తే పర్వాలేదు. ప్రవక్త మోషే వీళ్ళందరూ ఎందుకు ఏడ్చారంటే రీజన్ ఉంది. వాళ్ళు దేవుని ప్రేమించట్లేదు, దేవుని నమ్మట్లేదు అని చాలా బాధపడ్డారు వాళ్ళు. ఒక మనిషి ఇక్కడికి వచ్చి ఈ సెంటిమెంట్ స్టోరీలు చెప్పి ఏడిస్తే నమ్మకండి, అసలుకి అవి పనిచేయవు. వాటి వల్ల మీకు కొత్త బలం రాదు. కొత్త బలం ఎప్పుడు వస్తుంది తెలుసా? దేవుని కొరకు ఎదురు చూస్తే కొత్త బలం వస్తుంది. కొత్త బలం వస్తేనే ఎత్తబాటులోకి వెళ్తారు. ఎత్తబాటులోకి వెళ్ళడానికి ఇక్కడ కూర్చున్నారుగా. ఇప్పుడు కొత్త బలం రాకుండా ఇక్కడ కూర్చోవడం ఎందుకు? ఇంకా ఒక మినిస్ట్రీ ఎందుకు? ఒక పరిచర్య ఎందుకు? సహోదరులు ఐక్యత అవ్వటం ఎందుకు? ఇప్పుడు మనం పుట్టిన డేట్ కానుంచి మినిస్ట్రీలో ఎప్పుడు ఎంటర్ అయ్యామో ప్రతి రికార్డు ఉంటుంది అక్కడ. ఫస్ట్ ఏం మాట్లాడినాం, రెండోసారి ఏం మాట్లాడినాం, అన్ని రికార్డులు ఓపెన్ అవుతాయి. వాళ్ళకి ఎవరెవరు సపోర్ట్ చేశారో కూడా రికార్డు ఓపెన్ అవుతుంది. అందుకే మత్తయి సువార్తలు అంటాడు, మీరెవరో నాకు అస్సలు తెలియదు. ఒకవేళ అక్కడ తెలియదంటే ఏమన్నా గొడవ చేస్తారా? ఇప్పుడు అంత ఉందా ఎవరికన్నా? ప్రభుని కాదని పరలోకంలో ఎంటర్ అయ్యే మనిషి ఎవరైనా ఉన్నారా? ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ప్రభుని కాదని ఎవరైనా పరలోకం గేటు దాటగలరా? ఈ భూమి సేఫ్ కాదని ఎప్పుడో చెప్తున్నాడు ప్రతి ప్రవక్త. భూమి సేఫ్ కాదంటాడు. ఒక మనిషి చచ్చిపోతున్నాడు. ఇప్పుడు ఒక మనిషి శ్మశానం దగ్గర పడుకోబెట్టినప్పుడు ఆ మనిషిలో ఏముండదో నాకు అర్థం కాదు, కానీ ఆ మనిషి దగ్గర ₹1,00,00,000 పెట్టిన ఆ మనిషి లేచి చూడడు. ఆ డబ్బులు ఎందుకు చూడట్లేదు నాకు అర్థం కాదు. అంటే ఆ మనిషిలో ఏదో పోయింది ఇంకా. కానీ అదే మనిషిలో మళ్ళీ ఆత్మ వచ్చి బ్రతికడానికి అదే ₹1,00,00,000 ఏరుకొని అది తీసుకొని పరిగెడతాడు. రోడ్డు మీద ₹2,000 నోటు పడిన ఆ మనిషి అంటే అక్కడ శరీరం తీసుకుంటుందా, ఆత్మ తీసుకుంటుందా? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? రోడ్డు మీద ₹2,000 నోటు డబ్బులు పడినాయి అనుకో, ఒక మనిషి ఆ డబ్బులు తీసుకోవడానికి పరిగెడతాడు. ఒకవేళ అదే మనిషిలో ఆత్మ లేదనుకో, ఆ మనిషి ఎక్కడ పన్నాడు అక్కడే పడుతున్నాడు. మళ్ళీ చాలామంది అంటారు శరీరం కాదు, ఆత్మ శరీరానికి సంబంధించిన డబ్బుకు ఆశపడుతుంది. మరి శరీరం తీసుకోవాలిగా. అంటే వాళ్ళ హృదయాలు లోక సంబంధమైన వాటితో ఫిలప్ చేస్తారు. అక్కడ దేవుడు వాక్యానికి ప్లేసే లేదు. వాళ్ళు ఇప్పుడు ఆత్మకి ఇప్పుడు సపోజ్ ఈ ఇల్లు సపోజ్ మీద అనుకో, ఈ ఇల్లు కాదు, సపోజ్ ఒక పెద్ద ప్యాలెస్ కట్టారు, ఒక 10-20 కోట్లు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టి ఆ ఇంట్లో ఆ మనిషి ఉండాలి అనుకున్నప్పుడు సడన్గా చచ్చిపోయాడు అనుకో, అంత అందంగా కట్టి చచ్చిపోయిన ఆత్మని తెచ్చి ఆ ఇంట్లో పెడతారు ఎవరన్నా? ఆత్మకి నువ్వు 10 కోట్లు కట్టు 100 కోట్లు కట్టు అవసరం లేదు. ఆత్మకి ఆ సిమెంట్తో, ఆ సోఫాలతో, ఆ లగ్జరీ కార్తో సంబంధం లేదు. శరీరంలో ఆత్మ ఉంది కాబట్టే శరీరాన్ని హృదయంలోకి లోక సంబంధమైన మాటలు తీసుకొని మీరే పాడైపోతున్నారు. ఇప్పుడు పిల్లల్ని అంటారుగా చదువు పాడైపోతున్నారు. మరి మీరు పాడైపోతున్నారుగా. దేవుని దూరంగా పెట్టి దేవుని మాట వినకుండా దేవుడు ఇంకో రాజ్యం ఉందంటే ఎవరైనా నమ్ముతున్నారా? మరి ఆ రాజ్యానికి వెళ్ళాలంటే ఎంత సిద్ధపడాలి, ఎంత ప్రిపరేషన్ ఉండాలి? మామూలు విషయమా? ఓన్లీ బ్యాప్టిజం తీసుకుంటే పరలోకం పోతారా?
బ్యాప్టిజం తీసుకొని ఓపికతో ఉండాలి, ప్రేమ కలిగి. ఓపికతో ఉంటే ప్రభు వస్తాడు. ప్రభు రావటం అంటే పరిశుద్ధాత్మ బ్యాప్టిజమే. ఒకరు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళరని బైబిల్ క్లియర్గా చెప్తుంది. సో నీటి బ్యాప్టిజం ద్వారా పరలోకం వెళ్తారని ఎవరైనా అనుకుంటున్నారా? సో నీటి బ్యాప్టిజం తర్వాత ఇంకొక బ్యాప్టిజం ఉంటుంది, అదే రిన్యూ, మన బలాన్ని రిన్యూ చేసుకోవటం. ఇప్పుడు మీకు బలం ఉండొచ్చేమో, నేను ప్రవక్త చెప్పిన విధంగా బాప్టిజం తీసుకున్నా, నేను ఎండ్ టైంలో ఉన్నాను అని మీకు ఒక బలం ఉండొచ్చేమో. ఆ బలం సరిపోదు, మీరు ఎత్తబాటులోకి ఆ బలం సరిపోదు. మీకు ఒక మంచి ప్రసంగికుడు ఉండొచ్చు, ఆ ప్రసంగికుడికి ఒకటే పెళ్ళి అయి ఉండొచ్చు. ప్రవక్త చెప్పినట్టు డీకన్ సరిపోవచ్చు, మంచి డీకన్ ఉండొచ్చు, ఆ బలం సరిపోదు. అది ఓన్లీ ఇక్కడ చెప్పుకోవడానికి ఆ బలాన్ని బ్రదర్ సంఘం సూపర్, అన్ని చర్చ్ ఆర్డర్స్ ఉంటాయి అని చెప్పుకోవడానికే. ఎత్తబాటులోకి ఆ బలం సరిపోదు. ఎత్తబాటులోకి మీరు వెళ్ళాలంటే యెహోవా కొరకు ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూస్తే వాళ్ళలో ప్రేమ ఉంటుంది. సో ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రమే ఎత్తబాటులోకి వెళ్తారు. సో ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రమే ఎత్తబాటు. నేను లాస్ట్ ఒక వాక్యం చదివి ఇంకా ముగించేస్తాను. యాకోబు పత్రిక జేమ్స్ 5:6. Yes. నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదు, అతడు ఎదిరింపడు. ఏమైనా ఇంకా 7. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండడు. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొచ్చు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండడు. 8వ వచనంలో ఉంటుంది, మీ హృదయములను సిద్ధపరచుకొనుడి, స్థిరపరచుకోండి. అక్కడ 6వ వచనంలో మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదిరింపడు. సో నీతిమంతుడు ఎవరు? అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుగా నేను మత్తయి సువార్తలో చెప్పినట్టు. సో నీతిమంతుణ్ణి శిక్ష విధించి చంపుదురు. ఆయనను చంపేస్తారు, కానీ ఆయన మిమ్మల్ని ఏమనడు. ఆయనను చంపటం అంటే ఏంటి? కల్వరి సిలువలో ఆ సీన్ కాదు. ఆయనను చంపటం అంటే ఆయన వాక్యం మీలో లేకపోవటమే. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి రాకుండా మీరు ఆయనను వద్దంటున్నారు. దానికి అర్థం ఏంటంటే చంపటమే. కానీ ఆయన మిమ్మల్ని ఏమన్నాడంట? సైలెంట్గా ఉంటాడంట. అక్కడ రాజు పిలాతు ఆ రాజు ముందు ఎంత మౌనంగా ఉన్నాడో, ఆ ప్రజల ముందు ఎంత మౌనంగా ఉన్నాడో, అదే పరిశుద్ధాత్మ ఈరోజు మౌనంగా ఉంటుంది. ఆ రోజు ఆయన అనలేదు, నన్ను ఎందుకు కొడుతున్నారు, నేను దేవుణ్ణి, నేను మిమ్మల్ని నరకానికి పంపిస్తా, నన్ను ప్రేమించండి అని ఏమనలేదు. ఆయన అందుకే బైబుల్ ఏమంటుంది అంటే, యేసు ప్రభు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. ఆ దేవుడు ఆ రోజు మౌనంగా ఉన్నాడు, ఈ రోజు మౌనంగా ఉంటాడు. మీకు ఎలాంటి బోధ వినాలనో వినండి, ఎలా ఉండాలో ఉండండి, కానీ మౌనంగా ఉంటాడంట. కానీ మనము దేవుని పిల్లలు మాత్రం యెహోవా కొరకు ఎదురు చూస్తారంట. ఎందుకంటే మీరు ఎత్తబడాలంటే మీకు కొత్త బలం కావాలి, కొత్త బలం కావాలి, కొత్త మెసేజ్ కాదు. మెసేజ్ ఏంటంటే బైబిల్ ఉన్న స్టోరీ బయటకు వస్తుంది. అది జస్ట్ చదివి వావ్ అంటారు, ఇంటలెక్చువల్ ఫెయిత్ వస్తుంది. ఓహో ఇక్కడ ఇలా రాయబడింది, అక్కడ అలా రాయబడింది అని మనిషి కొంచెం అంటే కొత్తగా ఏదైనా విషయం తెలిసిందనుకో మనిషి కొంచెం అక్కడికి ఇక్కడికి ఎగురుతాడు, అర్థం కాకుండానే ఆమెను అంటాడు. సో కొత్త బలం కావాలంటే యెహోవా కొరకు ఎదురు చూడాలి. మరి యెహోవా కొరకు ఎలా ఎదురు చూస్తారో అది మీకే తెలియాలి. దేవుడు ఒకటే అన్నాడు, నీ వలె నీ పొరుగువాన్ని ప్రేమించము, నీ సహోదరుని ప్రేమించము, నీ శత్రువుని ప్రేమించము. మనలో ఓన్లీ ప్రేమ ఉండాలి. అందుకే ఎత్తబాటులో ఎవరుంటారో తెలియదు అంటాడు ప్రవక్త. ఫైనల్గా ఎత్తబాటులోకి ఎవరు ఉంటారు? ఎందుకంటే సపోజు ఆయన ఎందుకు అంటున్నాడు అంటే రీజన్ ఉంటుంది. వాళ్ళు శరీరాన్ని పాడు చేసుకోవడానికి తాగారేమో కానీ ఆత్మని పాడు చేసుకోకుండా ప్రేమ కలిగి ఉన్నారు. వాళ్ళు ఊరికి ఎత్తబడరు అంత ఈజీగా.
ఇప్పుడు నేను ఒక రోజు రోడ్డు మీద చూశాను, ఒక పచ్చి తాగుబోతు రోడ్డు మీద పడిపోయి, ఆయనకి ఎవరికో ఫుడ్ లేదని ఆ రోడ్డు మీద ఎవరో ఆ పిల్లోడు బయటకు వచ్చాడు, ఇల్లు వదిలి బయటకు వచ్చాడని 2 రోజుల నుంచి ఆనందిల్లంట. ఆ తాగుబోతే ఇప్పుడు తాగి అక్కడ కూర్చుంటాడు, అక్కడే ఆయన ప్లేస్. ఆయనకు దోమలు గడిచిన ఇంకా పట్టించుకోడు, నిద్రపోతాడు. కానీ ఈ పిల్లోడు బయట నుంచి వచ్చాడుగా, నిద్రపోలేడు, ఇల్లు వదిలి వచ్చేసాడు. కానీ ఈయన ఎక్కడెక్కడో బిర్యానీ అడుక్కొని వచ్చి, చికెన్ బిర్యానీ ఈయన తినకుండా ఆ పిల్లోడికి ఇచ్చాడు. అంటే అక్కడ ప్రేమ ఉన్నట్టుగా. సో అందుకే ఆయన ఎత్తబాటులోకి వెళ్ళాడు. ఆయనకు మెసేజ్ తెలీదు, బ్యాప్టిజం తెలీదు, దొంగ బ్యాప్టిజం లేకుండా వెళ్ళాడు. అది దేవుని చేతిలో ఉంది. మీరు ఇక్కడ ఏదో రూల్స్ చెప్పి మనుషుల్ని అది మబ్బ పెట్టాలి, అది అనవసరం. అది దేవునితో అనవసరంగా రాకూడదు. ఏదైనా ఉంటే ప్రభుత్వ వాక్యం తీసుకొని మాట్లాడాలి. సో వాక్యం మనకు అర్థమైంది. మోషేకే అర్థం కావాలి, మరి ఎందుకు ఆ స్త్రీని దేవుడు క్షమిస్తున్నాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు, 10 ఆజ్ఞల ప్రకారం తప్పు చేసింది, రాత్రి కొడుతున్నారు వాళ్ళు. కానీ మళ్ళీ యేసు ప్రభు వచ్చి మీలో తప్పు చేయని వాడు ఉంటే కొట్టను అంటాడు. మరి ఎందుకు దేవుడు ఆమెను ప్రేమిస్తున్నాడు అంటే ఆమెలో ప్రేమ ఉంది. ఆమె ఎక్కడో ఎవరినో ప్రేమించింది, ఆమె ప్రేమ ఎవరికో చూపించింది, అందుకే ఇక్కడ ప్రేమించబడింది. బైబిల్లో ఉంటుంది చూడు, ఏ పంట వేస్తే ఆ పంట కోస్తారు. ఆమె ఎక్కడో ప్రేమ అనే పంటను నాటింది, అదే ప్రేమామాయుడు ఆమెకు ఎదురుగా వస్తున్నాడు. సో ఎత్తబాటు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎత్తబాటు ప్రేమలో ఉంది. ఓకే, ఈ వాక్యం దేవుడు దీవించుగా. స్తోత్రం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు నాయన, మహోన్నతుడు నాయన, ఈ వాక్యాన్ని మీరే చెప్పారు నాయన, మీరే సహాయం చేశారు ప్రభువా. నన్ను క్షమించండి ఏదైనా తప్పులు మాట్లాడింటే ప్రభువా. నువ్వు గొప్ప దేవుడు నాయన, నువ్వు ఎంత గొప్ప దేవుడు అంటే నీ మాటల్లో తెలుస్తుంది నాయన. మాలో ప్రేమ ఉండాలి తండ్రి. సారెపతి బీద ఎదువరాలు తండ్రి, ఆమెకు లేకున్నా ఏలియాకి పెట్టడానికి ముందుకు వచ్చిందయ్యా. ఆమెకి పిండి వస్తుందో రాదో కూడా తెలీదు, కానీ ఆమె చనిపోవడానికి సిద్ధపడి ముందు ఆకలిగా ఉన్న మనిషికి ఆకలి తీర్చడానికి వచ్చింది తండ్రి. సో ఎక్కడైతే అలాంటి ప్రేమ ఉంటే అక్కడ మీరుంటారు ప్రభువా. ఎక్కువ జ్ఞానం ఉండి మేమే జ్ఞానవంతులం, మాకే అన్నీ తెలుసు అనుకున్న దగ్గర మీరు ఉండరు. ఎందుకంటే అందరికన్నా జ్ఞానవంతుడు మీరై ఉన్నారు ప్రభువా. మనుషుల జ్ఞానం నీకు వెర్రితనంగా కనపడుతుంది తండ్రి. పరిశుద్ధుడా, మమ్మల్ని క్షమించు నాయన. మాలో ప్రేమ రావడానికి సహాయపడండి తండ్రి. మేము ఒకరిని ప్రేమించే గుణం మాకు దయచేయండి నాయన. మేము ఒకరిని నిజంగా ప్రేమించడాలి ప్రభు, మాటల్లో కాదు ప్రభువా. ఒకరిని నిజంగా ప్రేమించే గుణం మాలో ఇవ్వండి నాయన. అది కేవలం మీరు మాత్రమే ఇవ్వగలరు ప్రభు. మాకు నూతన బలం దయచేయండి అయ్యా. క్రొత్త బలం ఎక్కడి నుంచో రాదు ప్రభువా. యెహోవా కొరకు ఎదురు చూచే వారికి మాత్రమే కొత్త బలం వస్తుంది తండ్రి. తండ్రి, మేమైతే నీ కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి. మాకు సహాయం చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ దీవించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్.